ఇండియా ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఐపీఎల్ స్టార్ ఆర్సీబీకి అయిన యష్ దయాల్పై సెక్షన్ 69 కింద కేసు నమోదైంది. ఒక మహిళ తనపైన లైంగిక వేధింపులు చేశాడు, ప్రేమ పెళ్లి మోసం అని చెప్పి నాతో 5 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నాడు, మిగతా మహిళలతోని కూడా శారీరకమైన సంబంధాన్ని పెంచుకున్నాడు, తన ఫ్యామిలీని కూడా కల్పించాడు, ఈ ఇంటికి కోడలని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు అని చెప్పి ఆ మహిళ ఆ రిపోర్ట్లో తెలియజేస్తుంది. జూన్ 4న ఆమె ఉమెన్స్ హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేసి కేసు నమోదు చేయాలని చెప్పి వివరాలు తెలియపరిచిన తర్వాత కూడా జూన్ 21న మళ్ళీ ఆ కేసు నమోదు కాకపోవడం వల్ల చీఫ్ మినిస్టర్ గ్రీవియన్స్కి సంబంధించి ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో ఆమె ఫొటోస్, వీడియోస్, అలాగే దానికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ పెట్టి కేసుని నమోదు చేయాల్సిందిగా కోరింది. సో దయాల్ వచ్చేసి నన్ను 5 ఏళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్లో మేము ఇద్దరం కలిసి ఉన్నాము, నన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నాడు. మానసికంగా శారీరకంగా కూడా నన్ను చాలా బాధ పెట్టాడు, మిగతా మహిళలతోని కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది, దాంతో నేను మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్పి కూడా ఆ అమ్మాయి చెప్తుంది. సో మరోవైపు ఫ్యామిలీకి కూడా నన్ను పరిచయం చేశాడు, ఆ ఫ్యామిలీ కూడా నాకు నిన్నే కోడలుగా చేసుకుంటామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది. ఇంకోవైపు దయాల్ తండ్రి మాత్రం ఆ యువతి ఎవరో మాకు తెలియదు అని చెప్తున్నారు. దాంతోపాటు ఆ వాట్సాప్ చాట్స్, రికార్డ్స్ అవన్నీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక వికెట్స్ తీసి, అంటే స్టేడియంలో ఒక సెన్సేషన్, అంటే ఫాస్ట్ బౌలింగ్ చేసి చాలా వికెట్స్ తీస్తాడు ఐపీఎల్లో. ఆర్సీబీకి ఆయన ఒక స్టార్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేయర్ వచ్చేసి రియల్ లైఫ్లో నా లైఫ్లో మాత్రం ఒక విలన్గా ఉన్నాడు, నన్ను ప్రేమ పెళ్ళి అని మోసం చేశాడు, నన్ను 5 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంచుకొని నన్ను దాని తర్వాత మానసికంగా శారీరకంగా హింసించాడని చెప్పి యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీన్ని పోలీసులకి తెలియపరిచిన, జూన్ 14న పోలీసులకు తెలియపరిచినా కూడా వాళ్ళు దాని మీద కేసు నమోదు చేయలేదు. మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్కి సంబంధించి ఏదైతే గ్రీవియన్స్ పోర్టల్ ఉంటుందో ఆ పోర్టల్లో నేను దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, ఆడియో కాల్స్ కానీ రికార్డింగ్స్ వీటన్నిటిని కూడా నేను పంపించిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు అయ్యింది. నాకు దీనిపై న్యాయం చేయాలి అని చెప్పి అమ్మాయి పోలీస్ స్టేషన్లో అర్జీ పెట్టడం మనం గమనించవచ్చు. అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చేసి, వాళ్ళ తండ్రి యష్ దయాల్ వాళ్ళ తండ్రి ఏమంటున్నారంటే, ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, ఆ అమ్మాయి చేస్తున్న వ్యాఖ్యానాలు మాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. సో వేచి చూడాలి. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత యష్ దయాల్ ఆ అమ్మాయిని మోసం చేశాడా, ఆర్సీబీకి నెక్స్ట్ స్టార్ ప్లేయర్ ఈసారి స్టేడియంలో మళ్ళీ ఫాస్ట్ బౌలర్గా ఉండడా అనేది మనం వేచి చూడాలి.